సంగీత విద్వత్సభ 76వ వార్షిక సంక్రాంతి సంగీత నృత్యోత్సవాల్లో భాగంగా కాకినాడ సూర్యకళా మందిరంలో ఈ నెల 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు 10 రోజుల పాటు సంగీత నృత్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్ష కార్యదర్శులు నారాయణ మురళి, వక్కలంక రామకృష్ణలు తెలిపారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ కార్యదర్శి వక్కలంక రామకృష్ణ, సహాయ కార్యదర్శి ఎంవిజి కృష్ణంరాజు మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరిగే సంగీత నృత్య మహోత్సవాలను కాకినాడ నగర ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈ నెల 21వ తేదీ ఆదివారం ఉదయం జూనియర్, సీనియర్స్ విభాగాలలో రాష్ట్ర స్థాయి కర్ణాటక సంగీత గాత్ర, వీణా వాయిద్య పోటీలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మన సూర్యకళా మందిరంలో జరుగుతున్నాయి. మీకు అందరికీ తెలుసు, కాకినాడ కళల కానాచి సంగీత కచేరీలకి పెట్టింది పేరు. ఎంతో ఉన్నతమైనటువంటి ఏజోడైనటువంటి సంగీత సభలు కాకినాడలో ఉన్న మన అదృష్టము. శ్రీరామ సమాజము, సరస్వతి గాన సభ, సంగీత విద్వత్సభ, నాదసుధ, సంగీత స్రవంతి వగైరా సంస్థలు, సత్కళావాహిని వగైరా సంస్థలు కాకినాడలో చక్కటి సంగీత వాతావరణాన్ని కలగజేసి లబ్ధ ప్రదర్శనటువంటి సంగీత విద్వాంసుని పిలిచి వారి చేత కచేరీ ఇప్పించడము, యువజనులు ప్రోత్సహిస్తూ యువకులకి సంగీత అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మహానుభావుడు దివంగత ముడిగంటి శ్రీరామమూర్తి గారు స్థాపించినటువంటి సంగీత ఉత్సవ 76వ సంగీత ఉత్సవాలు ఈ నెల 19 నుంచి జరుగుతున్నాయి. అందరినీ కూడా వచ్చి ఆస్వాదించవలసిందిగా కోరుతున్నాం. చక్కటి శాస్త్రీయ నృత్యాలు. ఈ ఏడాది ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఘంటసాల వెంకటేశ్వర గారి కోడలైనటువంటి శ్రీమతి ఘంటసాల సావిత్రి గారు, వారి యొక్క ఘంటసాల గారి యొక్క భక్తి గీతాలకి నృత్యరీతుల్ని మన సూర్యకళా మందిరంలో ప్రదర్శిస్తున్నారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం అంటే 22వ తేదీ అయోధ్య రామ మందిర ప్రతిష్ట సందర్భంగా ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు కూడా సూర్యకళా మందిరంలో రామదాస్ కీర్తనలు, ఇతర రాముల వారిని ఉద్దేశించినటువంటి కీర్తనల యొక్క కార్యక్రమం కూడా స్థానిక కళాకారులు అందరి యొక్క సహకారంతో జరుగుతుంది. వీటికి అందరికీ కూడా సంగీత అభిమానులందరినీ కూడా వచ్చి ఆస్వాదించి ఈ సంగీతానికి మంచి ప్రోత్సాహాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాను.